నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి ఈ వీక్ అంతా కూడా దేవుడు మనతో, మన కుటుంబంతో ఉండి, మన పనుల్లో, మన ప్రయాణాల్లో దేవుడు భద్రతనిచ్చి, ఈ వీకెండ్లో, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క చల్లని మెల్లని స్వరం వినగలిగినటువంటి కృప ఈ ఉదయకాలం మనందరికీ దేవుడు దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీ కొరకు శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భాగంలో నుంచి శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటి తలంపు ఏంటంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సమాధానం అనేటువంటిది మనకు దొరకటం లేదు, కలగటం లేదు, పొందుకోలేకపోతున్నాం. మనకున్నటువంటి ఇబ్బందిని బట్టి, అసమాధాన పరిస్థితిని బట్టి, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం, ఎవరినెవరినో ఆశ్రయిస్తున్నాం. వారి దగ్గరికి వెళ్తే మనకు నెమ్మది కలుగుతుందని, సమాధానం కలుగుద్దని, మనకున్నటువంటి అలజడ నుంచి, మనకున్నటువంటి ఆందోళన నుంచి విడిపించబడతామని చెప్పేసి ఎక్కడికెక్కడికో వెళుతున్నాం. ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఎంతో ప్రయత్నాలు చేస్తూ, ప్రయాసతో ఎంతో వెచ్చిస్తున్నాం. కానీ ఎంత ప్రయాసపడ్డా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఖర్చు పెట్టుకున్నా సమాధానాన్ని మాత్రం పొందుకోలేకపోతున్నాం. నెమ్మది అనేటువంటిది మాత్రం మనకి దొరకని పరిస్థితి. కానీ సమాధానాన్ని అనుగ్రహించేటువంటి సమాధానకర్త మన ప్రభు. మనకు కావచ్చు, మన ఇంటి వారికి కావచ్చు, మరి అసమాధానం నుంచి, అశాంతి నుంచి మనల్ని విడిపించి మనల్ని సమాధానంతో నింపేటువంటి వారు మన ప్రభు. అందుకనే ఆయన పేరులోనే ఉంది సమాధానకర్త అని. అట్టి సమాధానాన్ని మనకు నిత్యం అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు మన ప్రభు. అక్కడ ఇంకొక మాట ఏంటంటే, మీ హృదయంలో ఏలుచుండనీయుడి అంటున్నాడు. మీ హృదయాల్లో ఉన్నటువంటి అసమాధానాన్ని, అశాంతితో, అసమాధానంతో, నెమ్మది లేకుండా మీరు ఎలబడుతున్నారేమో, నడిపించబడుతున్నారేమో, జీవిస్తున్నారేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఉదయం మీ హృదయాల్లో ఉన్నటువంటి ఆ అలజడి, అసమాధాన, అశాంతి నుంచి మీరు వాటిని తీసివేసుకుని ప్రభు అనుగ్రహించేటువంటి సమాధానం ద్వారా మీరు నడవండి. ఆయన అనుగ్రహించే సమాధానంలో మీరు పొందుకుని జీవించండి. ఆయన సమాధానం అనేటువంటి ఏలుబడి కింద, ఆయన ఏలుబడి కింద మీరు ఉండండి అని చెప్పేసి మరి పౌలు భక్తుడు ఈ ఉదయం మనకి ఈ మాటల ద్వారా, ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నీకు నాకు హెచ్చరిక చేస్తున్నటువంటిది మొదటి తలంపు. రెండవ తలంపు, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. ఇందుకొరకే, ఈ సమాధానంలో మనం జీవించటానికే ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డాం. దేహానికి మరి శిరస్సు మన ప్రభు, సంఘానికి శిరస్సు మన ప్రభు. ఈ దేహం అంతా కూడా శిరస్సు చెప్పినట్లుగా పనిచేస్తుంది. మరి మన ప్రభు మనందరికీ కూడా అన్ని అవయవాలకి శిరస్సు అయి ఉన్నాడు. అన్ని సంఘాలకు ప్రభు శిరస్సు అయి ఉన్నప్పుడు మనం ఆ ఒక్కరుగా, ఒకే శరీరంగా ఉండటానికి మనం పిలువబడ్డాము. ఈనాడు ఎన్ని రకాలుగా విమర్శించుకుంటున్నాం,
మనల్ని మనుషులు విమర్శించుకోవటం ఒక రకమైతే, సంఘాలని ఎత్తి చూపించుకుంటున్నాం, సంఘాలను విమర్శించుకుంటున్నాం. మన సోదరులకి ఎంత చులకన అవుతామని కూడా మర్చిపోతున్నాం. మనం తప్పులు లేకపోయినా తప్పిదాలను మోపుతూ మరి లేనిపోయినటువంటి విమర్శ, ఒక్కొక్క సంఘం మీద విమర్శ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. కానీ ప్రభు ఒకే శరీరం అని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. అన్ని సంఘాలు ఒకటే, దాని కొరకు ఆ విధంగా ఉండటానికి మనం పిలువబడ్డామనేది మనల్ని జ్ఞాపకం చేస్తూ మరొక తలంపు, కృతజ్ఞులయ్యుండుడి అంటున్నాడు. ఆయన ఇచ్చే సమాధానంలో ఆయన ఏలుబడి కింద మనం ఉంటూ, ఒక శరీరముగా ఉంటూ ఆయనకి నిరంతరం కూడా కృతజ్ఞులై, ఈ రోజున ఆరోగ్యంతో ఉన్నామంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయుష్తో ఉన్నామంటే కృతజ్ఞతలు చెల్లించాలి, కుటుంబాలతో ఉన్నామంటే కృతజ్ఞులు అయి ఉండాలి. మనకి సంపద, సంపూర్ణత, సమృద్ధి మనం కలిగి ఉన్నామంటే ప్రభుకి కృతజ్ఞులు అయి ఉండాలి. ఎందరో గనులు గతించిపోయారు. నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నందుకు, దేవుడు మనల్ని ఎంతగా దీవించినందుకు, ఎంతగా మనల్ని ఆస్వాదించి ఆరోగ్యాలు ఇచ్చి ఆయుష్టించి ఇట్టి స్థితిలో ఉంచినందుకు దేవునికి నీవు నేను కృతజ్ఞులు అయి ఉండాలి. అటు రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనతో ఉండి స్థిరపరచునుగాక. ఆమేన్. రేపటి దినం జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మన సంఘ సభ్యులు పాల్ ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇలాంటి జన్మదినాలు ఇంకా వారికి అనేకం అనుగ్రహించి, వారి పిల్లలను చూసే కృపలో పాల్ ప్రభాకర్ గారిని దేవుడు స్థిరపరిచి, సామెత్ర గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించే సంవత్సరం అధికమవుతానని సెలవిచ్చినట్లుగా ఆ రీతిగా దేవుడు పాల్ ప్రభాకర్ గారిని స్థిరపరచునుగాక. అలాగే మరొకరు బిట్టు బాబుకి మరి జన్మదిన శుభాకాంక్షలు బిట్టుకు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం ప్రకారం, సంవత్సరమును దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లినట్లుగా బిట్టుకి దేవుడు ఇలాంటి దయాకిరీటాలను అనుగ్రహిస్తూ, విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో బిట్టును దేవుడు ఉన్నతంగా ఆస్వాదించి, వారి తల్లిదండ్రులు మరి క్రిస్టోఫర్, గ్లోరీని దేవుడు ఇంకెక్కువగా ఆస్వాదిస్తూ వారి కుటుంబాన్ని అభివృద్ధిపరచునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన నాయన, జీవముగల మా రక్షక మీకు వందనాలు. ఈ ఉదయం నాయన అసమాధానంతో, అశాంతితో నాయన వ్యక్తిగతంగా కుటుంబాల్లో దేవా అలజడుల మధ్య జీవిస్తున్నటువంటి కుటుంబాలని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిని ఇలాంటి పరిస్థితులు ఏలుచున్నటువంటి పరిస్థితి ఉంటే నాయన వారిని విడిపించండి. వారి మీద నాయన అశాంతిని, అసమాధానాన్ని, ఆ అలజడులు తీసివేసి నాయన మీ సమాధానంతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీ యొక్క నెమ్మదిని వారి జీవితాలకి, వారి కుటుంబాలకి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా, మేము నా తండ్రి నిత్యం నాయన ఏక శరీరం అనేటువంటిది మేము గుర్తెరిగి నా తండ్రి దేవ విమర్శించుకునేటువంటి ఆ తత్వం నుంచి, ఆ వ్యక్తిత్వం నుంచి మేము విడిపించబడి నాయన దేవా ఏక మనస్కులుగా నా తండ్రి దేవ మేము కలిగిన తండ్రి ఐక్యత కలిగిన ప్రభువా, ప్రతి విషయంలో మీకు కృతజ్ఞులమై జీవించేటువంటి అటు మనసును మేము కలిగి ఉంటూ సహాయం చేయండి. ఏ ఉదయం నాయన దేవా, ఏ బిడ్డ అయితే, ఏ కుటుంబం అయితే నాయన అసమాధానంతో ఉంటే వారికి సమాధానం మీరు దయచేయండి దేవ. ఒకవేళ విమర్శించి నిందించేటువంటి స్వభావం ఉంటే వారిని విడిపించి నాయన అయ్యా గ్రహింపుడు దయచేయండి. ప్రతి నిత్యం నాయన కృతజ్ఞులై జీవించే మనసును కలిగిండే రీతిలో స్థిరపరచమని, రేపటి దినం నాయన జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మా ప్రియులు పాల్ ప్రభాకర్ గారిని మీరు దీవించండి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలు మీరు ఆస్వాదించి మీ కృపలో బలపరచండి. బాబు బిట్టును జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి తల్లిదండ్రులని నాయన దీవించండి, వారి కుటుంబాన్ని ఆస్వాదించండి దేవా. నీ కుమారుడు ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృప దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.